ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంట. కొత్త పేరు ఒకటి వచ్చింది. ఏంటంటే మనం కూర్చొని సడన్గా లేచేటప్పుడు కానీ, లేకపోతే సడన్గా నిల్చున్న పొజిషన్ నుంచి సడన్గా కూర్చున్న పొజిషన్ నుంచి మెట్లు ఎక్కడం కానీ, ఇట్లాంటి ఏదైనా చేసేటప్పుడు కళ్ళు తిరుగుతాయి కదా, దానికే ఈ పేరు పెట్టారు ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్. ఇటువంటిది సర్లే ఎప్పుడైనా వస్తుంటుందని అనుకుంటున్నారా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ పొజిషన్లో వచ్చినప్పుడు సడన్గా పొజిషన్ మారినప్పుడు హార్ట్ కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, కానీ దాన్ని రికవర్ చేయాలి. మళ్ళీ ఆ హైపోటెన్షన్ తగ్గించాలి. అది సెకండ్స్లో ఉంటుంది. 2-3 సెకండ్లో కవర్ చేసేసుకోవాలి హార్ట్ పంపింగ్ అనేది. అలా కాకుండా అది ఎక్కువసేపు ఉండడం కానీ, లేకపోతే ఎక్కువసార్లు రావడం కానీ జరిగిందంటే ఏదో హార్ట్ సరిగ్గా మీకు అక్కడ పంపింగ్ చేయలేకపోతుంది కదా, ఆ తగ్గినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ రివర్స్ చేయలేకపోతుంది కదా. ఆలోచించండి ఒకసారి. ఇటువంటి కండిషన్లు ఉంటే వాళ్ళకి హార్ట్ అటాక్ అయినా రావచ్చు, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అయినా రావచ్చు. బ్లాక్ అయిందో, లేకపోతే కాల్షియం పెరిగిందో, వాల్వ్ సరిగ్గా పనిచేయట్లేదు, హార్ట్ మజిలే డ్యామేజ్ అయిందో, ఏదో ఉంది స్వామి లోపల. అది చూసుకోవాల్సిందే, ఖచ్చితంగా చూడాల్సిందే. లేకపోతే ప్రాబ్లం సాల్వ్ కాదు. చిన్న చిన్న ఇండికేషన్ ఏమైనా ఇస్తుందేమో మీ బాడీ. ఇలా ఫ్రీక్వెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకొని చూసుకోండి. జాగ్రత్తగా ఉంటారు కదా.